ముందుగా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరికి అందజేస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీ సార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదే విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక అడ్డంకులను దాటడానికి మనకు టార్కం సరాయిడ్ గారి యొక్క జ్ఞానం కూడా మనకు ఇక్కడ అందజేయబడింది. టార్కం సరాయిడ్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే ఆధ్యాత్మిక అడ్డంకులు. అయితే చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలోకి ఎందుకు వస్తారు అంటే, చాలా మంది వారి వారి అనారోగ్యాలు కానీ, లేదంటే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నది ఏదో ఒకటి నయం చేసుకోవాలి. నేను దీనిలో నుంచి బయటికి రావాలి. ఈ యొక్క కష్ట నష్టాలు, ఈ బాధల నుంచి నేను బయటికి రావాలి అని చాలా మంది అంటే ఒక 90% అలా ఇలా ఏదో ఒక కారణం వల్లే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. అయితే ఒక 10% మంది మాత్రమే జ్ఞాన అన్వేషణ కోసం అంటే జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ వాళ్ళకి ఏ బాధలు లేవు. ఎటువంటి అనారోగ్యాలుండవు, మానసిక బాధలుండవు, ఏమీ ఉండవు. కేవలం జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ అంటే బుద్ధుడు లాంటివారు. ఇప్పుడు బుద్ధుడు చక్కగా రాజు అన్నీ ఉన్నాయి. కానీ ఆయనేంటంటే ఎప్పుడు ఏ జ్ఞానం ఏంటి ఇది? ఏ ఏం జరుగుతుంది? ఏంటిది నేను తెలుసుకోవాలి అని ఒక జ్ఞాన అన్వేషణ కోసమే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు. అలా ఒక 10% మాత్రమే ఉంటారనమాట. 90% మాత్రం ఒక బలమైన కారణంతో మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. కానీ వచ్చిన వారు ఎంతో తపనతో, దాన్ని ఎంతో బాగా క్లియర్ చేసుకోవాలి అని ఎంతో తపనతో ప్రారంభిస్తారు ఈ యొక్క ఆధ్యాత్మిక చక్రం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో తిరిగి తిరిగి ఈ చక్రంలో అంటే మామూలుగా చక్రం ఎలా అయితే తిరుగుతుందో, అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక కూడా ఏమవుతుందంటే మరలా చక్రం తిరిగినట్టుగా మళ్ళీ కిందికి మనం వచ్చేస్తామనమాట. ఎందుకు అంటే ఆహ్, ఒక్ వ ఒకప్పుడు ఒకదాని కోసం వెంపర్లాడాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఇంకొక దాని కోసం వెంపర్లాడుతూ వస్తున్నామనమాట. దీనికి కారణం ఎవరు? పక్క వాళ్ళా? లేదా ఆహ్, వేరే మాస్టర్‌లా అంటే కాదు. కేవలం మనకు మనమే అనమాట. ఏదైనా మన జీవితంలో ఏదైనా సంఘటన సంభవిస్తుంది. దానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన పాయింట్ మనమే. మన వాస్తవానికే మనము ఈ విధంగా సృష్టించుకున్నాము అన్న వాస్తవాన్ని ఎప్పుడూ కూడా గుర్తుకు పెట్టుకోవాలనమాట. ఆ వాస్తవాన్ని మనం సరిచేసుకోవడానికి ఈరోజు మనం కొన్ని జాగ్రత్తలుగా సప్త సూత్రాలను అర్థం చేసుకొని, మనకు ఏర్పడే ఈ యొక్క ఆధ్యాత్మిక అడ్డంకులను తొలగించుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని చెప్పి కోరుకుంటూ, ఆధ్యాత్మిక అడ్డంకులను ఎలా దాటాలి? అయితే ఈ ఆధ్యాత్మిక అడ్డంకుల్లో భౌతిక సమస్యలను ఎలా దాటాలి? మనోతలంలో వచ్చే సమస్యలను ఎలా దాటాలి? జీవాత్మ జీవాత్మలో వచ్చే సమస్యలను ఎలా దాటాలి? వీటన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ముఖ్యంగా ఒక సాధకుడికి ఆధ్యాత్మిక సమస్యలు 3 రకాలుగా ఉంటాయి. కేవలం 3 రకాలు. అవి ఏంటి అంటే భౌతిక సమస్యలు ఒకటవది, రెండవది మానసిక సమస్యలు, మూడవది జీవాత్మ సమస్యలు. అయితే మొట్టమొదటి భౌతిక సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ భౌతిక సమస్యలను తెలుసుకునే ముందు ఒకసారి విశ్వామిత్రుడిని మనం ఒకసారి చెక్ చేసుకుంటే, విశ్వామిత్రుడి యొక్క స్టోరీని చూస్తే మనకు ఆధ్యాత్మిక అడ్డంకులు అనేవి ఎలా వస్తాయి? అతను ఎలా దాటాడు? అన్నది మనకు చక్కగా అర్థమవుతుందనమాట. మొత్తము ఆ యొక్క విశ్వామిత్రుడి స్టోరీని మనం చెక్ చేస్తే కనుక ఆయన ఎక్కడెక్కడ పడిపోయాడు? ఎక్కడెక్కడ మళ్ళీ నిలదొక్కుకున్నాడు? అదేవిధంగా ఎక్కడ ముందుకెళ్ళాడు? ఎక్కడ వెనక్కి వెళ్ళాడు? ఎక్కడ మౌనంగా ఉన్నాడు? ఎక్కడ మాట్లాడాడు? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆయనేమి బ్రాహ్మణుడు కాదు, ఒక తపస్వి కాదు. కేవలం ఒక రాజు. ఆ రాజుకు పుట్టిన ఆ జ్ఞానాన్వేషణ కారణంగా ఒక ఆలోచన కారణంగా అంటే వశిష్ఠుడి దగ్గర నాకంటే బలమైంది ఇంకా ఏదో ఉంది. నేను పొందాలి అన్న ఒక రకమైన కోరికతో అతను ప్రారంభిస్తాడు ఈ యొక్క ధ్యాన సాధన. అయితే విశ్వామిత్రుడు స్టోరీని విశ్వామిత్రుడిలో స్టోరీలో ఏమవుతుందంటే ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు.
బలహీనమైపోతుందనమాట శరీరాన్ని. అయితే ఆ శరీరాన్ని నిలుపుకోవడానికి ఆయన పడరాని పాట్లు పడతాడు. శరీరం బలహీనమైనప్పుడు అసలు మనకు సాధన అన్నదే కుదరదు. కాబట్టి ష సరియైన ఆహారం, సరియైన నిద్ర, సరియైన విశ్రాంతి. ఇవి 3 కూడా మన శరీరానికి కావాలి. ఇవి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా వారి వారి శరీరానికి ఇచ్చి తీరాలి. కొద్దిమంది మేము విపరీతంగా కూర్చుండిపోతాం. అలాగే ఎన్ని గంటలైనా సరే 24 గంటలు, 42 గంటలు ఇలా కొద్దిమంది కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు వాటి బెనిఫిట్స్ వాటికి ఉంటాయి. అవి కావు అనటం లేదు. కానీ మీ శరీరానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, మీ శరీరానికి ఇవ్వాల్సిన అవసరాలు మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకివ్వాలి శరీరానికి అంత ప్రిఫరెన్స్ అంటే, శరీరం అన్నది మనది కాదు. ఇది యూనివర్స్ మనకిచ్చిన గొప్ప కానుక. శరీరం అన్నది నిజానికి మనది కాదు మాస్టర్స్. తండ్రి ఈ శుక్రకణం నుంచి 30,000 శుక్రకణాలు బయలుదేరినప్పుడు, అందులో ఒక్క శుక్రకణము తల్లి గర్భాన్ని చేరి అక్కడ అది పిండంగా మారింది. ఆ పిండంగా మారిన దాంట్లో మనము ఎవరమైతే ప్రతి ఒక్కరము కూడా మూడవ నెలలోనో, ఐదో నెలలోనో జీవాత్మగా అందులోకి చేరుతాం. అంటే ఈ ఈ శరీరా ఈ శరీరాన్ని మనము ఒక అద్దెగా తీసుకున్నాము. జీవించడానికి, ఎదగడానికి, జ్ఞానాన్ని పొందడానికి. అంతేకాని ఈ శరీరం మనం కాదు. కాబట్టి ఆ యొక్క యూనివర్స్ నుంచి మనం పొందిన ఆ యొక్క శరీరానికి రెస్పెక్ట్ అవసరాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అయితే సాధన మార్గంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన కోరికలు, లైంగికత ఇవి కూడా వస్తాయన్నమాట. ఎందుకు జరుగుతాయంటే కుండలిని యాక్టివేట్ అయినప్పుడు శరీరంలోను భౌతికంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. అయితే ఆ విపరీతమైన కోరికలు, లైంగికత వీటిని కూడా మనం దాటాలి. ఇది సాధకుడి యొక్క లక్ష్యం. విశ్వామిత్రుడు లైంగికత దాటలేక మై మేనకతో మేనకతో కనెక్ట్ అవుతాడనమాట. అప్పుడు మేనక, విశ్వామిత్రుడికి ఇద్దరికి కలిసి ఒక బిడ్డ పుడుతుంది. ఆమె శకుంతల. ఆయన సాధన మొత్తం కూడా మళ్ళీ అయిపోతుందనమాట. అలా తనని తాను ఆహ్, దాటలేక. అయితే ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నో అడ్డంకులు మనకు కూడా వస్తాయి. వచ్చినా మనం దాటగలిగే స్థితిలోకి రావాలి. అంతేకాని చెవులు మోసుకొని, ముక్కు మూసుకొని ఎక్కడికో వెళ్తామంటే కుదరదు. అడ్డంకుల్లోనే ఉండాలి. వాటిని మనం అధిగమించాలనమాట. ఎలా ఉంటుంది ఇది అంటే రన్నింగ్ రేస్‌లో ఆర్డిల్స్ ఉంటాయి కదా! ఆర్డిల్స్ ఎలా ఉంటాయంటే మొదట ఒక అడుగు, తర్వాత రెండవ అడుగు, తర్వాత మూడో అడుగు, తర్వాత నాలుగో అడుగు, తర్వాత ఐదో అడుగు. ఇలా ఒక్కొక్క అడుగు ఎలా పెంచుకుంటూ వెళ్తారో దానిని అధిగమించడానికి. అలా అలాగే సాధకుడికి కూడా అడ్డంకులు, సమస్యలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. చాలామంది నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఏ సమస్యలు తీరట్లేదు, నాకు ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి అని కంప్లెయింట్ చేస్తారు. కానీ నిజానికి సమస్యలను పెంచుతారు. ఎందుకు అంటే మన యొక్క కెపాసిటీని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నేను ఇంత పెద్ద సమస్యను కూడా నేను దాటగలుగుతాను. గ గ దాటగలుగుతున్నాను. ఈ అసలేమీ భయపడలేదు. ఏమీ తొణకలేదు. చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాను అని మన మన కెపాసిటీ మనకర్థం కావాలి. అప్పుడు ఆ విధంగా మనకి అవన్నీ నేర్పించడానికే ఇలాంటి సమస్యలు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆహ్, భౌతిక సమస్యల్లో ముఖ్యంగా 4 రకాలు. మొదటిది అనారోగ్యం. ఈ అనారోగ్యం కోసం మనం ఏం చెయ్యాలి అంటే ముఖ్యంగా ధ్యానం చెయ్యాలి. చూడండి అనారోగ్యంతో శరీరం ఉన్నప్పుడు అసలు మనము ఏ మాత్రం ధ్యానంలో కూర్చోవడానికి మన శరీరం సహకరించదు. ఏదో లాగుతూ ఉంటది. లేదంటే ఏదన్నా ఇబ్బంది పెడుతుందనుకోండి, నొప్పిగా ఉంది. మనం ధ్యానానికి కూర్చుంటాం ఊరికే అలా. కానీ మనము ఏమి ధ్యానం చెయ్యలేమనమాట. అలాగే ఇక్కడ ధ్యానంతో పాటు సేవ, రియలైజేషన్ ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. అయితే గతంలో కానీ, గత జన్మల్లో కానీ నేను ఏదైతే చేశానో అది నన్ను వెంటాడుతుంది అన్న పరమ సత్యాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. దానిని అర్థం చేసుకొని, సమస్యల్ని డిజాల్వ్ చేసుకొని టెక్నిక్స్‌ని వాడాలి. కనుక ఏ సాధకుడైనా భౌతిక సమస్యలు వచ్చినప్పుడు దాని బ్యాక్ స్టోరీని మనకు వంశీ సార్ చెప్పారు కదా! గతంలోకి వెళ్ళండి. గతంలోనన్నా, గత జన్మల్లోనన్నా మీరు ఏదైనా చేశారా అన్నది మీరు ఆ యొక్క స్టోరీని చూసుకొని డిజాల్వ్ చేసుకోవాలి. నాకీ సమస్య వచ్చింది అంటే దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని
అనుకోవాలి. దీనిని గతంలో ఎవరికి నేను పెట్టాను అని పరిశీలించుకోవాలి. మనకు మనం తెలుసుకోవాలి. అయితే ఈ భౌతిక సమస్యల నుంచి బయటికి రావాలి అంటే పశ్చాత్తాపం అంటే సెల్ఫ్ రియలైజేషన్. పరివర్తన అంటే ధ్యానం. ధ్యా అంటే ఇక మీదట నేను చెయ్యనని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం సైలెంట్‌గా. తర్వాత ప్రాయశ్చిత్తం అంటే సేవ. జీవితంలో ఇలా ఇబ్బందులు వస్తున్నాయి. వాటికి కారణం వాళ్ళు, వీళ్ళు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దుమ్మెత్తి పోస్తుంటాం అవతల వాళ్ళని. మీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్లే నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వు ఇంతకింతకు అనుభవిస్తావు. ఇంతకి ఇంత అనుభవిస్తావు అని చెప్పేసి మనం ఇలా దుమ్మెత్తి పోస్తుంటాం. కానీ ఒకసారి మనం దీనిని అర్థం చేసుకుంటే మనము మనం ఇంత అనుభవిస్తున్నామంటే అంతకంత గత జన్మల్లోనో, గతంలోనో ఏదో చేసుంటేనే కదా మనం అనుభవించేది. ఆ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏదైనా సరే మన వాస్తవానికి మనమే కారణం అన్న పరమ సత్యాన్ని గ్రహించి భౌతిక సమస్యల మొదటిదైన అనారోగ్యం కోసం ఏం చేయాలి అంటే ధ్యానం చెయ్యాలి. కర్మలను చూసుకొని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఇవి చేసుకోవాలి. తర్వాత రెండవది ధనం, ఆర్థిక సమస్యలు. ఈ ధనము ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. 2 అడ్డంకులే అన్నమాట. అయితే మనమందరము కూడా సంసారంలోనే నిర్వాణం పొందాలి అంతే అని అందరం కూడా ఇలాంటి జీవితాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళమే. అంతేకాని నేను ఆధ్యాత్మికతలోకి వచ్చాను. నేనేమి ఇంకా ఏ పని చెయ్యను, ఏ పనులు చేయను, ఏ డబ్బు సంపాదించను, నేను ధ్యానమే చేస్తాను అని చెప్పి కూర్చుంటే సరిపోదు. ఎందుకంటే మనము కర్మబంధంలో ఉన్నాము. మన యొక్క బంధాలలో తెచ్చుకున్నాము. వారిని సరిగ్గా చూసుకుంటాము. నా కర్మలను క్లియర్ చేసుకుంటాను. నేను ఈ పని చేస్తాను అని ఇలా మనం కొన్ని పెట్టుకొని తెచ్చుకున్న వాళ్ళము. కాబట్టి వాటన్నిటిని మనం క్లియర్ చేయాలి. కాబట్టి డ డబ్బు సంపాదించాలి, ధ్యానము చేయాలి. అంతేకాని ఏది ఒకటే చేస్తాను అన్నట్టు మాత్రం కూర్చోకూడదనమాట. అలా అయితే ఈ ధనం విషయంలో ఉండాల్సినవి ఏంటి అంటే మొట్టమొదటి ప్లానింగ్ ఉండాలి. అంటే ఇక్కడ మనము ఆహ్, ఊహించుకోకూడదు. కానీ ప్లానింగ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత అత్యాశను తగ్గించుకోవాలి. ఈ అత్యాశ చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. యాక్చువల్‌గా యూనివర్స్ మనల్ని ఎప్పుడూ నిరంతరం చూసుకుంటుంది. ఆధ్యాత్మికతలోకి వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా సరే యూనివర్స్ మనల్ని చూసుకుంటుంది. ఏది కావాలో అది మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అది ఏదైనా సరే. కానీ మనమే కొన్ని ప్లానింగ్‌లు వేసి అత్యాశతో ఆహ్, హ్మ్, యు యు మనము అనవసరంగా పొందుతూ ఉంటామనమాట అవతలి వాళ్ళవి. అప్పుడు యూనివర్స్ ఆటోమేటిక్‌గా మనల్ని వదిలేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'బ్రో' సినిమా ఉంది. 'బ్రో' సినిమాలో కూడా హీరో అలాగే చేస్తాడు. ఉద్యోగాన్ని సంపాదించుకునే టైంలో ఆహ్, తన ఉద్ త తనకు ఉద్యోగము ఇంకో చోట రాసి పెట్టాడు యూనివర్స్. కానీ అతను ఆ ఉద్యోగం పొందాలి అని చెప్పి అసలైన వ్యక్తిని తప్పించి తాను చేరడంతో తర్వాత చివర్లో తెలుసుకుంటాడు. అయ్యో! నాకింత మంచి ఆపర్చునిటీ ఉన్నా నేను అతన్ని తప్పించినందుకు అతనికి ఆ జాబ్ ఇవ్వబడిందా అన్నది అతడు అప్పుడు రియలైజ్ అవుతాడు. కానీ మొత్తం అయిపోయిన తర్వాత రియలైజ్ అవ్వడం కన్నా ముందుగానే ఏ ప్లానింగ్‌లు చేయకుండా చక్కగా మనము వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ధైర్యంగా ఉండాలి. విచక్షణను ఉపయోగించాలి. ఈ 4 పాయింట్లు కూడా ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చనమాట. ఎన్నో జన్మల తర్వాత చక్కటి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక అడ్డంకుల ద్వారా మనము ఆహ్, ది మ వీటన్నింటిని కూడా అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించే స్థితికి కూడా మనం రావాలనమాట. తర్వాత లైంగిక సమస్య. లైంగిక సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి అని ఏం రూల్ లేదు మాస్టర్స్. కొందరికి కొన్ని ఉంటాయి. కొందరికి కొన్ని ఉండవనమాట. అయితే ఇక్కడ లైంగిక సమస్య అంటే ఓన్లీ సెక్స్ మాత్రమే కాదు. విపరీతమైన కోరికలు. కామం అంటే సెక్స్ ఒక్కటే కాదు. అయితే మిగతా వాటిలో విపరీతమైన కోరికలు కూడా ఉంటాయి. చూసిందల్లా ఇది కావాలి, అది కావాలి, నేను వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను కట్టుకోవాలి, వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి. ఇలా చూసిన ప్రతి ఒక్కదానికి కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని మనం ఓవర్‌కమ్ చేయగలగాలి. అంతేకాని ఇక్కడ ఏది కూడా ఇది మానండి, అది మానండి అని చెప్పట్లేదు. కాబట్టి
ఏదైనా సరే మీకు కావాలనుకున్నది అది మీ చేతిలోకి రావాలి. అంతేకాని ఇక్కడ సమస్యను సమస్యగా కాకుండా ఒక ఆటగా చూడాలి. కావాలనుకున్నప్పుడు పొందగలగాలి. వద్దు అనుకున్నప్పుడు వదలగలగాలి. అంటే మనము బ్యాలెన్స్‌లో ఉండగలగాలనమాట ఏదైనా సరే. అలా ఉన్నామా లేదా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు పరిశీలించుకుందాం. లేము అంటే వెంటనే దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది. 2000 డ్రెస్సు. అది కొందామంటే డబ్బులు లేవు. కానీ ఆశ ఉంది. ఆశ అవుతుంది. అరే! ఎందుకు ఇంతగా ఆశపడి మళ్ళీ మితిమీరిన ఖర్చు చేసి ఇబ్బందులు పడడం సాధకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలనమాట. అయితే అదే విధంగా ఎప్పుడైనా ఒక కోరిక కలిగితే దానిని మనం ముందుకు చూడాలనమాట. అయితే ఇప్పుడు డ్రెస్ ఉంది. ఆ డ్రెస్‌ని నేను పొందాను. అబ్బా! పొందిన తర్వాత ఎంత క్షణిక లేదంటే ఒక రోజు, లేదంటే 2 రోజులు ఆనందం పొందుతాను. తర్వాత దానికంటే ఇంకొక అందమైన డ్రెస్ కనిపిస్తది. మళ్ళీ దాని గురించి కోరిక పుడుతుంది. ఇంతే కదా! అంటే వ వ ఏదో క్షణిక ఆనందం కోసం నేను ఇంత టైం వెచ్చించాలనా? ఇంత చెయ్యాలనా? అని మనం కాస్త ముందుకు చూడాలి. మన యొక్క దృష్టి అనేది. అప్పుడు అది పొందిన తర్వాత దాని పర్యవసానం చూస్తూ, లేదా మీరు ఆల్రెడీ ఒకసారి పొందుంటారు కూడా. అలాంటివి మీ కోరికలేవైతే ఉన్నాయో వాటిని పొందుంటారు కదా! వాటిని ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తుకు తెచ్చుకొని, ఇంతేనా అని మనలోకి అంటే ఇంతే కదా! ఈ పొందితే ఏముంది క్షణికము అంతే అని ఒక్కసారి దానిని మనము మనలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. ఇక చాలు నాకు అని మీకు మీరు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలనమాట. ఇలా ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం విపరీతమైన కోరికలు ఏవి కూడా మనము మనల్ని దరిచేరవు. మనం ఆ యొక్క బ్యాలెన్స్‌లో మనం ఉండగలుగుతాం. రెండవది మానసిక అడ్డంకులు. ఈ యొక్క మానసిక అడ్డంకుల్లో ద్వేషము, అసూయ, ప్రతీకారం, అతిశయం, అహము, ఆధిపత్యం, ఇతరుల మానసిక అడ్డంకులు. ఇవన్నీ కూడా దీంట్లో భాగమనమాట. మొట్టమొదటిది ద్వేషం. విశ్వామిత్రుడికి వశిష్ఠుడంటే చాలా ద్వేషం. ఆ ద్వేషాన్ని పోగొట్టుకున్న తర్వాతనే అతను బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి ఎవ్వరి మీద మనము ద్వేషము అన్నదే ఉండకూడదనమాట. తర్వాత అసూయ. ఎవరన్నా మనకన్నా బాగా సాధన జేస్తున్నా, మంచి ఎక్స్‌పీరియన్స్ పొందినా, లేకపోతే పాటలు పాడినా, ఏదైనా సరే ఇలాంటివన్నీ మనకంటే ఏదైతే చేస్తున్నారో వారి పట్ల మనకు లోపల నుంచి అసూయ వస్తుంది. అదే మనకు వస్తే మాత్రం అంటే ఒకవేళ అదే ఎక్స్‌పీరియన్స్ మనకు వస్తే మాత్రం అబ్బా! నాకు సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఒచ్చింది అని ఇలా మనకు మనం చెప్పుకుంటాం. అదే పక్కవాడికొస్తే అవునా? నిజమా? అంతొచ్చిందా? అన్న లోపల నుంచి ఒక అసూయ వస్తుందనమాట. ఈ అసూయ పోవాలి మన లోపల నుంచి అంటే ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయగలగాలి. అవతల వాళ్ళని అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టగలగాలి. అప్పుడు మన లోపల ఆ అసూయ అన్నది అప్పటికప్పుడే కరిగిపోతుంది. తర్వాత మూడవది ప్రతీకారం. ఇక్కడ ప్రతీకారం ఏంటంటే, వాడి మీద చాడీలు, వీడి మీద చాడీలు చెప్పడం. ఎవరైనా నేను ధ్యానంలో చాలామంది ఏం చెప్తారంటే, నేను ధ్యానంలో అది చూసాను, ఈ లోకాలకు వెళ్ళాను, ఆ లోకాలకు వెళ్ళాను. నేను తెలుసా గత జన్మల్లో విశ్వామిత్రుడిని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఇంకా కొద్దిమంది ఏంటంటే, యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్‌లలో నేను సృష్టించేస్తాను, నేను సృష్టికర్తను, నేను ప్రతి సృష్టి చేస్తాను. ఇలా చెప్తుంటారు. ఇలా చెప్పేవన్నీ కూడా అతిశయాలే. అలా, అలా అని వారి అనుభవాలేమి తప్పేం కాదు. కానీ పబ్లిక్‌లో నేను గొప్ప, నాకిటువంటి అనుభవమొచ్చింది, నేను ఇలాంటి దానిని గత జన్మల్లో అని ఇలా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా అతిశయంలోకి వెళ్ళిపోయినట్లే. ఇది మన సాధనను ముంచేస్తాయన్నమాట. ఈ యొక్క అతిశయం. అదే విధంగా ప్రతీకారంలో ఏంటంటే విశ్వామిత్రుడు 100 మంది బిడ్డలు చంపేస్తాడనమాట. విశ్వామిత్రుడు వశిష్ఠుని 100 మంది బిడ్డలను చంపేసినా కూడా అప్పుడు ఏంటంటే నా ప్రారబ్ధం అంటాడు కానీ విశ్వామిత్రుడిని ఒక్క మాట కూడా అనడనమాట. అంటే ప్రతీకారం ఏమాత్రం చూపించడు. ఆ ప్రతీకారం మనము చూపించకుండా ఉండాలి అంటే ముందు మనం వెనక్కి వెళ్ళాలనమాట.
బ్యాక్ వెళ్ళి మన గతంలో ఏం చేశాం వారికి అని ఎప్పుడైతే మన స్టోరీ చూసుకుంటామో, అప్పుడు మనకర్థమవుతుందనమాట. అప్పుడు మనం ప్రతీకారం చేయకుండా ఉంటాము. మన గుండెల్లో కత్తి దింపుతున్నా సరే, మనం ప్రతీకారం చేయకుండా ఉండాలి. ఎందుకు? అంటే సృష్టికర్త అతన్ని నియమించాడు. నువ్వు గతంలో ఏదో కర్మ చేశావు కాబట్టి, నీ గుండెల్లో కత్తి దింపడానికి విశ్వాత్మ అతన్ని సృష్టించాడు. హ్మ్. ఎప్పుడూ మన ముందు జరుగుతున్నదే చూసి మనం ముందు వారిని ఆ విధంగా ప్రతీకారం చేస్తాము. ప్రతిఘటిస్తుంటాం. కానీ అలా కాదు. గత జన్మల్లో నేనేం చేశాను? ఏం చెయ్యడం వల్ల నాకు ఇటువంటి ప్రాబ్లమొచ్చింది అని ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా మనం ఎదుటి వారిని నిందించము. కాబట్టి ప్రతీకారం కూడా చాలా ప్రమాదకరమైనది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ధ్యాన సాధనలో ఉన్న మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా వచ్చేటటువంటి అడ్డంకులను అంటే భౌతికపరమైన, మానసికపరమైనటువంటి అడ్డంకులను ప్రశాంత మేడం గారు చక్కగా వివరించారు. దాంట్లో ఆధిపత్యం గురించి ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. ఈ ఆధిపత్యం గురించి అంటే మనము మనకంటే ఎవరు గొప్ప కాదు అనే స్థితిలో ఉంటామనమాట. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది నాకంటే అంత బాగా ఏం చెప్పలేదు. నేనే వాళ్ళకంటే చాలా బాగా చెప్పగలను అనేటటువంటి స్థితిలో ఆధిపత్య ధోరణి ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్‌గా మనకి ఇక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వడానికి వశిష్ఠుడిని చూసినప్పుడు ఫస్ట్ ఆయన ఏమనుకుంటారు? నేనే నేనెందుకు ఆయన కంటే గొప్ప వ్యక్తిని కాదా? వశిష్ఠుడే బ్రహ్మర్షి అవుతున్నారా? నేనవ్వట్లేదా? అనేటటువంటి అక్కడ ఆధిపత్య ధోరణి మనకు కనిపిస్తుందన్నమాట. దానికి ఆధిపత్య ధోరణి కింద మనం ఆ ఎగ్జాంపుల్‌ని తీసుకోవచ్చనమాట. మనం ఎవ్వరి మీద కూడా ఆధిపత్య ధోరణితో ఉండకూడదు. ఎందుకని? మనకంటే ఎక్కువ చక్కగా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనమే వాళ్ళకంటే ఎక్కువ చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు అనే ధోరణిలో మనం ఎప్పుడూ కూడా అతిశయంగా కానీ, ఆధిపత్య ధోరణితో కానీ, ఈ మానసిక పరమైనటువంటి అడ్డంకుల కిందకి వీటిని మనం తీసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధిపత్యం మనం ఎక్కడెక్కడ గమనించొచ్చంటే, అంటే నేను గమనించిన వాటిలో కూడా నేను చెప్తున్నాననమాట. అంటే కొంతమంది మన ధ్యాన సాధకులే పిరమిడ్‌లు కడుతున్నప్పుడు కూడా వాళ్ళు అంతా మేమే ఆ వర్క్ అంతా మేమే జేస్తున్నాము. మేమే చాలా గొప్ప అనే స్థితిలో ఒక్కొక్కళ్ళని మనం చూసినప్పుడు అందరూ అలా ఉండరు ఫ్రెండ్స్. కొంతమందిని మనం గమనించినట్లయితే మనకి తెలిసిపోతుందనమాట. వాళ్ళ మాటల్లో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మనకి అర్థమైపోతుంది. అది మనం ఆ టెంపుల్స్ కట్టించినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకే అంతా తెలుసు. వాళ్ళే ఎక్కువ నేను ఎక్కువ మనీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను చెప్పిందే జరగాలి అనేటటువంటి స్థితిలో వాళ్ళ యొక్క ప్రవర్తనని మనం గమనించొచ్చు. ఇక్కడ మనం ఎలా ఉండాలి? దానికి సొల్యూషన్ కూడా కావాలి కదా మనకి. ఆ ఆధిపత్య ధోరణి ఉన్నప్పుడు మనం అక్కడ గమనించినప్పుడు అలా మనం ఉండకూడదు. అలా ఉంటే మనం ఆధ్యాత్మికంగా మనం అధోగతి పాలైపోతాం కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ మనకేదైనా వర్క్ ఉందనుకోండి. మనం మన వర్క్‌ని ఎంత నిస్వార్థంగా చేయగలుగుతున్నామో చక్కగా గమనించుకుంటూ మన వర్క్ మనం చేసుకుంటూ చక్కగా పక్కకు వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడ నాకే అధికారం కావాలి అనేటటువంటి ధోరణిలో మనం ఉండకూడదనమాట. మళ్ళీ ఇంకా కూడా ఆధిపత్య ధోరణికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది కొన్ని చోట్లకి ఆహ్, వాళ్ళు రాకూడదు. వాళ్ళు చెప్పరు. వాళ్ళసలు మంచి వాళ్ళు. వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళని రానీయకుండా కూడా చేసి అంటే ఆ వ్యక్తి ఇక్కడికొచ్చాడంటే నేనిక్కడ క్లాస్‌కు రాను అనేటటువంటి ధోరణి కూడా కొంతమంది దగ్గర మనకి కనబడుతూ ఉంటుందనమాట. అవన్నీ ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా చూడనప్పటికీ కూడా కొంతమంది ద్వారా మనకి అది ఆ విషయం అలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు నిజమేనా వాళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండి వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? అందరూ సమానమే కదా! అందరూ గురువులే కదా! అనేది అక్కడ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులకు ఈ ఆధిపత్యం అనేది ఒక పెద్ద అడ్డంకిగా మనం తీసుకోవచ్చనమాట. అంటే
ఇక్కడ అందరూ గొప్పే. నాకు నేను చాలా గొప్ప అని బిల్డప్ ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు చెప్తుంటారు గదా! పెద్దవాళ్ళు సామెత. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందనమాట. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. జ్ఞానమంతా తెలిసిన వాళ్ళు, సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఫ్రెండ్స్? ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి ధోరణితో ఎవరేది చెప్పిన పత్రిసారి చూడండి. ఎన్నో స్పీచెస్‌లో మనం గమనించినప్పుడు, ధ్యాన మహాచక్రం వాటిలో వెళ్ళినప్పుడు గమనించినప్పుడు, ఎవరు ఏది చెప్తున్నా కూడా చక్కగా వింటారనమాట. అట్లాగా ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని కూడా మనము గౌరవించాలి. ఇక్కడ ఎవరు గొప్ప కాదు. నిన్న క్లాస్‌లో కూడా మనకి ఈ పాయింటొచ్చింది. ఎవరు గొప్ప కాదు. మనకంటే ఎవరు అలాగని మనకంటే ఎవరు కూడా తక్కువ కాదు. అది మనకి మనమే చెక్ చేసుకోవాలి. మనం ఒకవేళ అలా ఉన్నామా? ఎక్కడైనా మన మాటల్లో అలా దొర్లుతుందా? మనకు తెలియక కూడా ఒక్కోసారి మనం మాట్లాడేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్రతి నిమిషము ఎరుకతో ఉండాలి. మన ఇంట్లో కావచ్చు, బయట ఫ్రెండ్స్‌తో కావచ్చు, హ్మ్. బయట సమాజంలో కావచ్చు, మన మాట ఎంతో జాగ్రత్తగా ఒక మాటనేది ఒక కత్తి కంటే పదును అంటారనమాట. అంటే ఒక దెబ్బ కొడితే కూడా మర్చిపోతారు గానీ, ఒక మాట అంటే దాన్ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతారు. అలాంటి బాధ మళ్ళీ వాళ్ళకిచ్చామంటే, అది మళ్ళీ మనకేదిచ్చామో అదొస్తుంది కదా! యూనివర్సు మనం ఏదిస్తే దాన్ని మళ్ళీ 3, 3 రెట్లుగా పెంచి మనకి ఇచ్చేస్తుందనమాట. కాబట్టి చక్కగా అవేర్‌తో ఉండి మనం ఆ సమస్య నుంచి బయటపడాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ పాయింట్‌లని మళ్ళీ ఒక్కసారి మనం చక్కగా గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఆధ్యాత్మిక సమస్యలు 3 రకాలుగా చెప్పుకున్నాము. వాటిలో 1 భౌతిక సమస్యలు, 2 మానసిక సమస్యలు, 3 జీవాత్మ సమస్యలు. అంటే వాటికొచ్చేటటువంటి అడ్డంకులనమాట. దాంట్లో మళ్ళీ భౌతిక సమస్యల్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, లైంగికత గురించి కామానికి సంబంధించినటువంటి సమస్యల్ని చెప్పుకోవడం జరిగింది. మానసిక సమస్యలు. దాంట్లో ద్వేషం కావచ్చు, ప్రతీకారం కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, అతిశయం కావచ్చు, అసూయ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మానసిక, భౌతిక సమస్యలు వాటికంటే కూడా ఇంకా గొప్పదైనటువంటిది. చా చాలా డేంజరస్ అనేటువంటి ఏంటంటే జీవాత్మకున్నటువంటి అడ్డంకులు. అంటే ఇక్కడ మనకి టార్కోమ్ సెరెడారియన్ గారు మనకి చాలా అద్భుతంగా వివరిస్తున్నారనమాట పాయింట్లు. ఆ వాటిని మనకి వంశీ మాస్టరు మనకి చక్కగా తెలియజేస్తున్నారు. దాంట్లో ఏమంటున్నారంటే, ఆ జీవాత్మకున్నటువంటి అడ్డంకులు ఏవయ్యా అంటే అవి బుక్‌లో ఆ సారిచ్చినటువంటి వాక్యాలెలా ఉన్నాయంటే, ఇవి నాకు ఫస్ట్ చదివినప్పుడు, ఓహో! ఇలా కూడా ఉంటాయా? అనేది నేను కొత్తగా విన్నాననమాట. అంటే మీరు ప్రకాశవంతంగా మారాల్సిన పని లేదు. అంటే ఫస్ట్ వాక్యాలు నేను చెప్తున్నాను. నేనొకసారి బాగా చక్కగా అర్థం చేసుకోండి. మీరు ప్రకాశవంతంగా మారాల్సిన పని లేదు. మీరు పరిపూర్ణులు. మీరు అంటే ఇక్కడున్నటువంటి ఈ వాక్యము నేను ఒక అంటే ఒక మతంలో మనం చాలా పాపాలు చేస్తున్నాము. ఆ! మనం పరిశుద్ధులుగా మారాలి అనే వర్డ్‌ని మనం చాలా సార్లు ఒక చోట వినుంటాం. అంటే మన మైండ్‌లో మనం పాపులము అని ఎట్లాగైతే చెప్తున్నారో, ఇక్కడ గూడా ఈసారి ఏం చెప్తున్నారు, మీరు పరిపూర్ణులు. అంటే మీరు చాలా పరిపూర్ణంగా ఉన్నారు. మీరు ఉన్నది ఉన్నట్లుగా మీ జీవితాల్లో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి అనేటటువంటి ఈ బోధనలన్నీ కూడా అజ్ఞానపు బోధనలు అని చెప్పి ఇక్కడ మనకి టార్కోమ్ సెరాడారియన్ గారు మనకి ఆ పుస్తకంలో తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే అవి అజ్ఞానపు బోధనలు అని ఎందుకన్నారంటే, వాటిని అర్థం చేసుకునేటటువంటి అంత స్థితి మనకుందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ బోధనల్ని ఎలా చెప్తున్నారంటే, మాదక ద్రవ్యాల గోతిలో పడిన వారి బోధనలే అని టార్కోమ్ గారు అంటారు. అంటే ఒక మందు తాగిన వ్యక్తి ఎలా మాట్లాడతారో, ఎంత జ్ఞానంతో మాట్లాడతారో, అలాంటి వ్యక్తి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటే ఎలా ఉంటుందది? ఒక గోతిలో పడిన వారి యొక్క మాటల్లాగా ఉంటుంది అని ఇక్కడ మనకు అంటే ఒక పిచ్చివాడు మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే వాడి స్థితి వాడే కరెక్ట్‌గా లేనప్పుడు వాడు ఇతరులకి ఏం చెప్తాడు? ఏమి చెప్పలేడనమాట.
అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అంటే మందు కొట్టి చెప్పిన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇలాంటి బోధనలు ఒక టీవీల ద్వారా కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, ఎవరైనా చెప్పడం ద్వారా కావచ్చు, ఇలాంటి అజ్ఞానపు బోధనలను మీరు విన్నప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉంటారో అవి కూడా మీకు అడ్డంకి అవుతాయి. మనం ఫోన్‌లలో కూడా ఎన్నో ఎన్నో పెట్టుకొని వింటుంటాం ఫ్రెండ్స్. గమనించుకోవాలి. దాంట్లో ఎవరు ఎలా ఏది పడితే అది జెప్తే అది జేస్తూ బోతే కాదు. విచక్షణ జ్ఞానంతో మనం వాటిని అధిగమించాలి. ఇక్కడ మనకి వంశీ మాస్టర్ ఏం జెప్తారు? కర్మల్ని చక్కగా చూసుకోండి. గత జన్మల్లో ఉన్న కర్మల్ని మీరు కర్మధ్యానం జేసుకొని చక్కగా ఆ క్వెషన్ వేసుకొని మీరు ముందు చేసిన కర్మలను చూసుకోండి చక్కగా అంటారు. మళ్ళీ ఎవరో ఇంకెవరో వచ్చి ఒక ఆవిడ ఏం జేస్తది? నాకు చాలా సమస్యలున్నాయి సార్ అని చెప్పి సార్ దగ్గరికెళ్ళినప్పుడు, సరే అమ్మా నువ్వు చక్కగా నువ్వే క్వెషన్ వేసుకో. నేను చూసి చెప్పడం గాదు. నువ్వే నీవేవైతే కర్మలున్నాయి, ఎందుకు నాకిలాంటి పరిస్థితొచ్చింది? నేను తెలుసుకోవాలి అని చక్కగా నైట్ ధ్యానం జేసి పడుకో. ధ్యానం జేసి పడుకున్న తర్వాత, ఆ కర్మ ధ్యానం చేసి పడుకున్న తర్వాత నీకు అవి నీకు డ్రీమ్సొస్తాయి. వచ్చినప్పుడు చూసుకో చక్కగా. చూసుకొని వాటిని డీకోడ్ చేయించుకొని, నువ్వు చక్కగా తెలుసుకోగలిగినప్పుడు, ఓహో! నేను గతంలో ఎవరికో ఇచ్చాను గాబట్టే నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయి అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం చెంది, పరివర్తనతో, ప్రాయశ్చిత్తంతో వాటిని నువ్వు అధిగమించొచ్చు అని చెప్పినప్పుడు చక్కగా తను చేస్తూ ఉంది. మళ్ళీ ఇంకెవరో ఏదో జెప్పారని నువ్వు ఆల్రెడీ అయిపోయావమ్మా. నువ్వు ఆల్రెడీ పూర్ణాత్మవయిపోయావు. నువ్వు ఇంకేమి జేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదో చెప్పినప్పుడు, ఆమె దాన్ని కూడా తీసేసుకొని, నేనింకేం ధ్యానం జేయాల్సిన అవసరం లేదు అని మళ్ళీ అదో స్థితిలోకి వెళ్ళిపోయి, తను మళ్ళీ ఆ కష్టాలతో ఉండిపోవడం అనేది అక్కడ మనకి తెలుస్తుందనమాట. కొంతమందిని చూసినప్పుడు ఒక్కో దాంట్లో కొద్ది రోజులు దీంట్లో, కొద్ది రోజులు దాంట్లో మారుతూ అటు, ఇటు, ఇటు మారుతూ ఏదేదో ఎవరు ఏది జెప్తే మనం ధ్యానం జేస్తున్నటువంటి మన సాధకుల్లోనే మనం గమనించొచ్చు ఫ్రెండ్స్. మనం తరచి చూసుకుంటే మనకి తెలుస్తుందనమాట. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మామూలుగా నేను ఒక క్లాస్‌లో విన్నాననమాట. బోధకులు చెప్పేవాళ్ళలో, బోధన చేసే వాళ్ళలో బాధ గురువులు గూడా ఉంటారు గమనించుకోవాలి. అంటే వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకున్న బాధలన్నీ మనకు జెప్పి, మన దగ్గర వాళ్ళు వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ ఉంటారు. బాధ గురువులు అంటారు. బోధ గురువులు గాదు వాళ్ళు. బాధ గురువులు గూడా ఉంటారు. గమనించుకోండి. ఎవరు ఏది చెప్తే అది చేయడం కాదు. నీ అంతరాత్మను, నీ ఆత్మశక్తిని ఉపయోగించి నువ్వు ఇది కరెక్టా కాదా నీకు నువ్వు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదంటే అది కూడా ఒక అడ్డంకిగా మారుతుందని ఇక్కడ మనం చక్కగా అర్థం జేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ టార్కోమ్ గారు చెప్పినవి అవే అన్నమాట. అవి మనం అలా తీసుకోవాలి. ప్రకాశంగా మారాల్సిన పని లేదు. మీకు అంతా తెలుసు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరించండి అని ఆ వాక్యాల్ని ఆయన ఎలాగైతే ఆ బుక్‌లో ఇచ్చున్నారో అవి మాస్టర్ మనకి వంశీ మాస్టర్ అలాగే చెప్పున్నారనమాట. వాటిని నేను చదువుతున్నాననమాట. అంటే మీరు ప్రకాశంగా మారాల్సిన పని లేదు. అవసరం లేదా? మనం ధ్యానం చేయక్కర్లేదా? మన ఆత్మశక్తిని పెంపొందించుకోక్కర్లేదా? మన జ్ఞానాన్ని మన ఆల్రెడీ మనలోనే అనంతమైన శక్తి ఉంది అని అనుకుంటున్నాం మనం. మరి దాన్ని బయటికి తీసుకోవద్దా? మనకు తెలిసిపోతుందా మనలో ఉన్నటువంటి శక్తి? ఒక సమస్యొస్తే దానికి సొల్యూషన్ గూడా మనం వెంటనే నిమిషాల మీద మనం కనిపెట్టుకోగలుగుతున్నామా? కాబట్టి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ చెప్తున్న వాక్యాల్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. మన లోపల అంతా విశ్వం ఉంది. ఎలా ఎలా తెలుస్తుంది అది విశ్వం ఉందనే సంగతి? ఎవరో చెప్తే తెలిసింది మనకి. మనం మన సాధన జేసి, ఆ అనంత విశ్వంలో మన లోపల ఉన్నటువంటి ఆ విశ్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ అంతరంగ దైవాన్ని మనం దర్శిస్తేనే గదా మనకు తెలుస్తుంది. ఆ ప్రకాశవంతంగా మనం మారితేనే గదా! ఆ దివ్యజ్ఞాన ప్రకాశం మనం పొందితేనే గదా మనకి తెలిసేది. మనం గతంలో ఏం జేసామో ఆ కళల ద్వారా చూసుకుంటేనే గదా! మనకిప్పుడున్నటువంటి సమస్య ఎందుకొచ్చిందో మనకర్థమయ్యేది. కాబట్టి చక్కగా మనం ఇలా ఈ ధోరణిలో మనం చక్కగా అర్థం చేసుకొని వాటిని అధిగమించాలి. ఇంకొక పాయింటు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించండి అని ఇక్కడ ఇలా చెప్తున్నారు గదా! అవును. జీవితాన్ని ఇప్పుడు నీ జీవితంలో చాలా కష్టాలున్నాయమ్మా. నువ్వు ఎలా దాన్ని హ్యాపీగా తీసుకుంటావు? కష్టాలున్నప్పుడు మనం హాయిగా నవ్వుతూ ఉంటామా? బాధపడమా? వాటిని ఎలాగైనా గూడా అధిగమించాలి అని చెప్పి ట్రై చేయమా? ధ్యానంలోకి ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాటిని మనం తగ్గించుకున్నామా లేదా? ఈ ధోరణిలో కూడా
ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ గతంలో మనం మాంసాహారం తింటూ ఉన్నాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాం. మాంసాహారం, పాపాహారం అని తెలుసుకున్న తర్వాత దాన్ని చక్కగా మార్చుకున్నామా లేదా? మరి ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆ మాంసాహారం మళ్ళీ తినాలనేనా అర్థం ఇక్కడ? కాదు కదా! జీవితాన్ని మార్పనేది సహజము. మనకి దాన్ని ఇష్టంగా మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి. అంతేగాని నీ జీవితం ఇంకింతే, నీ జీవితంలో ఉన్న సమస్యలతో నువ్వు ఇట్లాగే గడపాలి. అందుకే నువ్వు భూమి మీదకొచ్చావనేది కాదు కదా ఇక్కడ అర్థము. కాబట్టి చక్కగా అర్థం చేసుకోవాలి. ఒక దొంగతనం తప్పని తెలిసినప్పుడు అతను మళ్ళీ చేయకుండా మానేయొచ్చు గదా! మానేసి చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు గదా! ఒక ఏదో ఒక పని చేసుకొని హాయిగా తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా! అనేది కూడా ఇక్కడ మనం అర్థం కావాలి. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి. మార్చుకోవద్దా? ఉన్నది ఉన్నదాన్ని ఉన్న కష్టాన్ని అట్లా ఎందుకు ఉంచుకోవాలి? దాన్ని అధిగమించి బయటపడాల్సిన పని లేదా? మనకు మనమే కాబట్టే ఇక్కడ టార్కోమ్ సెరెడారియన్ గారు మనకి చక్కగా ఇవి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అజ్ఞాన బోధనలు. మనకి అలాంటి బోధనలు కూడా మనకి ఒక అడ్డంకిగా మారుతాయి కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా డీల్ చేసుకోండి అని మనకి హెచ్చరిస్తూ చెప్తున్నారనమాట. అంటే మనకున్నటువంటి అన్‌కంఫర్ట్‌ని మనం కంఫర్ట్ చేసుకోవాలంటే జీవితంలో ఉన్న వాటిని అలాగే యాక్సెప్ట్ చేస్తే కాదు. వాటిని మార్చుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆల్రెడీ అదే కదా చేస్తూ ఉన్నాము. కాబట్టి అన్నీ యాక్సెప్ట్ చేయాలంటే కష్టం ఉందా లేదా మనం ఆలోచించుకోవాలి. బాధలను, కష్టాలను మార్చుకోవాలా లేదా? మార్చుకోవాలి కదా! అలాగే నాకిచ్చారు బాధ, నేను దీంతో ఇలాగే ఉంటానంటే కాదు కదా మరి. మార్చుకోవాలి కదా! దానిలోంచి హాయిగా బయటపడాలి కదా! ఆనందం ఉన్నప్పుడు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! ఎక్కువ ఆనందమైనా కూడా కష్టమే. ఎక్కువ బాధలున్నా కూడా కష్టమే. ఇవన్నీ కూడా మనం అవేర్‌తో బ్యాలెన్స్ చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోతది. అన్నీ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తూ గమ్మున కూర్చున్నామనుకోండి, మనం ధ్యాన సాధనలోకొస్తామా? ధ్యానం జేస్తామా? వాటి నుంచి బయటపడాలని ట్రై చేస్తామా? అవునా కదా ఫ్రెండ్స్? కాబట్టి ఇక్కడ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి అనేది మనం ఏ అర్థంలో తీసుకోవాలనేది ఇక్కడ మనం ఏ పాయింట్‌ని కూడా ఎవరు చెప్పిన పాయింట్‌ని కూడా మనం తప్పు పట్టట్లేదు. ఇక్కడ చక్కగా విచక్షణతో అర్థం చేసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాసు అక్కడ పూజ హెగ్డే వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుంటారు చక్కగా. వాళ్ళేం జేస్తారు, ఆమె ఆయనకి తెలిసిపోతుందనమాట. ఆయన చేతిలో ఆ విధి యొక్క డెస్టినీ వేరేగుంటుంది. ఆయన మరణిస్తాడు అన్నట్లుగా ఉంటుందనమాట. మళ్ళీ అక్కడ ఏదైనా శాస్త్రం ప్రకారము 100% అక్కడ విధిని నిర్ణయించలేదు శాస్త్రం. ఒక్క పర్సెంట్ అయినా మన చేతిలో ఉంటుంది. మనం కోరుకుంటే శాస్త్రం 100 చెప్పొచ్చు గాక, జాతకంలో మనకి 100 రావు 100% వేరే రకంగా ఉండొచ్చు కాక. కానీ 99% అలా శాస్త్రం చెప్పగలుగుతుంది. 1% అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఎంత బలంగా కోరుకుంటే అక్కడ ఆ డెస్టినీ కూడా చేంజ్ అవుతున్నది అనేది మనం 'రాధేశ్యామ్' సినిమాలో మనం చక్కగా గమనించవచ్చు. మనం మార్చుకోవాలి కదా అక్కడ. అక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్ళకున్నటువంటి ఆ డెస్టినీ కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటారనమాట. మనకి వంశీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, అసలు 99% కాదు 50 ఉంటుంది. ఒక శాస్త్రం ప్రకారం ఒక 50% జరిగితే, మన యొక్క సంకల్ప శక్తి పెద్దదైతే, గొప్పదైతే, మనం దేన్నైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి సార్ చెప్తూ ఉన్నారనమాట. అలా మనం మార్చుకోలేకపోతే వైఫల్యం అనేది మనదే అని ఒప్పుకోవాలి. అక్కడ శాస్త్రంది గాదు. మనమే అంత బలంగా లేము. మన కోరిక నెరవేరట్లేదు అంటే, మనం అంత సంకల్ప శక్తితో మనం లేము. మనం పరమైనటువంటి సమస్యల్లో వాటిలో చెప్పుకున్నాం గదా! మనకి ఆ తపన అనేది ఉండాలి. ధ్యాన సాధన మనం చేస్తున్నాము. ఏదో కూర్చుంటున్నాం, లేస్తున్నాం. మేడం వాళ్ళు జూమ్ క్లాస్ పెడుతున్నారు గాబట్టి, ఏదో అటెండ్ అవుతాం అయిపోతది. నా సమస్యలన్నీ తీరిపోవాలంటే మారిపోతాయా ఫ్రెండ్స్? ఆ యొక్క తపనతో మనం చక్కగా కూర్చొని నేను నా సమస్యను నేను ఖచ్చితంగా నా కలల ద్వారా నేను ఖచ్చితంగా నా కర్మలను చూసుకుంటాను. వాటిని నేను విపాకం చేసుకుంటాను. నా జీవితాన్ని నేను ఆనందమయం చేసుకుంటాను. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిలో నేను ఉంటాను అని మీరు ఎప్పుడైతే మీరు ఫిక్స్ అవుతారో, ఎవరో చెప్పితే ఫిక్స్ అవ్వరు.
చెప్పింది విని మీరు ఆచరించి మీరు ఫిక్స్ అయితే అది జరుగుతుంది. కాబట్టి చక్కగా మనం అలా చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఒక 7 రూల్స్‌ని ఇక్కడ సార్ మనకి అద్భుతంగా అందిస్తున్నారనమాట. అంటే ఇలాంటి వాటన్నింటిని అధిగమించడానికి కొన్ని ఒక 7 రూల్స్‌ని ఇక్కడ మనం వంశీ మాస్టర్ గారు మనకు అందించారు. వాటిని తెలుసుకుందాం. ఫస్ట్‌ది పరిపూర్ణత కోసం నిజంగా తప్పించడం. ఫస్ట్ పాయింట్ పరిపూర్ణత కోసం నిజంగా తప్పించి ఇందాక చెప్పుకున్నాం కదా! మనకు నేను పూర్ణాత్మ స్థితికి రావడం అనుకోవచ్చు. ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నత స్థితికి అనుకోవచ్చు. ఆత్మస్థితి ఆత్మస్థితిని, జీవాత్మ స్థితిని అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, ఆత్మ వికాసం కావచ్చు. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది గొప్ప స్థితిలోకి రావడానికి మనం ఏం చేయాలి? చక్కగా ధ్యాన సాధన చేయాలి. మనం మాట్లాడే తీరు మార్చుకోవాలి. మన యొక్క ప్రవర్తన అన్నిటిని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో కూడా అవేర్ ఉండాలి. ఆ తపనతో నేను ధ్యానం చేస్తున్నాను. నేను కర్మ ధ్యానం చేస్తున్నాను. కర్మ విపాకం చేస్తున్నానంటే ఏదో మీరు పైకి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కూర్చొని చెప్పేసారు అయిపోయిందంటే తీరిపోతాయా సమస్యలు? కాదు. మీరు ఆ పరిపూర్ణత కోసం మీరు ఎప్పుడైతే తపన స్థితిలో ఉంటారో, ఆ తపనతో ఉంటారో అక్కడ మీకు ఆ యొక్క మార్పనేది జరుగుతుంది. మీరు నిజంగా కోరుకున్నది అక్కడ జరిగి తీరుతుంది అనే పాయింట్‌ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింటొచ్చి మీకు అవసరమైన వాటిని నేర్చుకోండి. ఇక్కడ ఎన్నో వస్తుంటాయి. మనకు ఫోన్‌లలో వస్తుంటాయి. క్లాసులు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనకు కూడా మన గ్రూప్‌లో డాన్స్ నేర్పించేవాళ్ళు, మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, క్రాఫ్ట్స్ నేర్పించేవాళ్ళు రకరకాలుగా ఇలా వస్తున్నాయి కదా! మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో అది. అంటే ఫుల్‌ఫిల్‌గా మీరు నేర్చుకోవాలనే తపన మీలో ఉంటేనే అవి మీకు పూర్తిగా వస్తాయి ఫ్రెండ్స్. ఏదో దీనిలో కాసేపు, దానిలో కాసేపు ఉన్నంత మాత్రాన మనకేమీ రాదు. అనవసరమైన వాటిని ఏమి ఫోన్‌లు తీసామంటే మనకి మంచి విషయాల కంటే ఈ రీల్స్ చూడడము వాటిలో కూడా చాలా మంచి విషయాలుంటాయి. కానీ అనవసరమైన విషయాలను చాలా తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామనమాట. గంటలు గంటలు టైము నేను కూడా ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాననమాట. అంటే నేను చెక్ చేసుకుంటున్నా. అరే! ఇంతసేపు మనం అనవసరమైన విషయాలు ఒక హాఫ్ అన్ అవర్ దాకా వేస్ట్ అయిపోయినాయి. ఒక హాఫ్ అన్ అవరే మనకు ఉపయోగపడింది. మిగతా హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది కదా! అదేదో ఇంకొక మంచి కార్యక్రమం చూస్తే మనకు చక్కగా ఉపయోగపడుతుంది కదా! అని మనం అక్కడ అవేర్‌గా ఉండాలి. లేకపోతే అక్కడ మనం వేరే దాంట్లోకెళ్ళిపోతామనమాట. కాబట్టి మీకు ఏవైతే అవసరమో వాటిని చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాము. చక్కగా మంచి మంచి క్లాసులు విని ఒరేయ్! ఈ పాయింట్ ఇది చక్కగా మనకెంతో ఉపయోగపడుతుంది కదా! ఇట్లా మంచి మంచివి మనం తెలుసుకొని మీకు చక్కగా మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టము, డాన్స్ నేర్చుకోవడం ఇష్టము, ఏదో కుట్టడం ఇష్టము. ఇట్లా మీకు ఏవైతే అవసరమో ఇప్పుడు మీరున్నటువంటి సిట్యుయేషన్‌కి మీకు ఏవి అవసరమో అవి చక్కగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మూడవ పాయింటొచ్చి మీరు చేస్తున్న దాని పట్ల ఎరుకతో ఉండండి. అంటే మనం ఏం జేస్తున్నామో దాని పట్ల మనకెప్పుడూగా ఎరుక ఉండాలి. మనం ధ్యానం జేస్తున్నాము, ధ్యానం పట్ల ఎరుక. ఒక ఇంట్లో వంట చేస్తున్నాము, వంట పట్ల ఎరుక. అంతేగాని మిగతా వాటివి మనం ఒక పని జేస్తూ ఇంకొక ఆలోచన ఇంకొక వైపు వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? మనం జేస్తున్న పని అంత సవ్యంగా రాదన్నమాట. అది నేను గుర్తుపెట్టుకొని మనల్ని మనం చక్కగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్‌గా సారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే 'కబడ్డీ కబడ్డీ' మూవీలో జయప్రకాష్ నారాయణ ఏం చేస్తాడంటే హెడ్ కానిస్టేబుల్ అనమాట ఆయన. ఆయన చక్కగా రైడింగ్‌కి వెళ్తారనమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళు కూర్చొని పేకాట ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆయన వెళ్ళంగానే ఎవరికి వాళ్ళు పరిగెత్తేసి ఒక్కొక్క చోట దాక్కునేస్తారనమాట. ఒకతను ఏం చేస్తారంటే దున్నపోతు దగ్గర కూర్చొని పాలు పితుకుతున్నట్టు యాక్షన్ చేస్తాడనమాట. అప్పుడు ఈయనెళ్లి చక్కగా అడుగుతాడనమాట. "ఏం చేస్తున్నావనంటే" "పాలు పితుకుతున్నానండి" అంటాడనమాట. అప్పుడు ఈయన జయప్రకాష్ ఎలా డైలాగ్ చెప్తారంటే, అంటే "పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు పాలు పితుకుతున్నావా నాయనా" అని చెప్పి ఒక కామెడీగా చెప్తారు. అంటే వాళ్ళు చేస్తున్న పని అక్కడ సరైంది కాదనమాట. దాన్ని నటించడానికి అన్నట్లుగా ఆయన ఆ విచక్షణ లేకుండా దున్నపోతా లేకపోతే అది ఆవా ఏది గమనించకుండా అక్కడ పాలు పితుకుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఎరుక లేకుండా కూడా ఏమీ చేయవద్దు అనే దానికి ఈ పాయింట్ మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ నాలుగో పాయింట్. మీ పైన మీరు ఆధిపత్యం పొందాలని తెలుసుకోండి. అంటే
ఇక్కడ ఎవరి మీదో మనం ఆధిపత్యం పొందాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన మీద మనం ఆధిపత్యం. అంటే మనలో మనకి ఎన్నో మంచి గుణాలు గావచ్చు, అవగుణాలు గావచ్చు, మనకి బాగా తెలుస్తూ ఉంటాయి. బాగా మనం ధ్యాన సాధనకొచ్చి ఒక కొన్ని సంవత్సరాలయింది కదా! ఇంకా ఇంకా మనకి తెలుస్తూనే ఉంటాయన్నమాట. ముందుకెళ్ళే కొద్దీ ఓహో! నాలో ఈ గుణం ఉందా? నాలో ఇది సరికాదే. వెంటనే ఫస్ట్‌లో అయితే అసలు తెలిసేటివి గాదు. ఇప్పుడైతే ప్రతి చిన్న పాయింట్ కూడా బాగా చక్కగా వెంటనే అంటే అది జరిగిపోయిన తర్వాత అలా కూడా జరగకుండా మనం చూసుకోవాలనమాట. తరచి చూసుకోకుండా ఉండే విధంగా మనం తయారవ్వాలి. మన మీదే మనం ఆధిపత్యం పొందాలి గానీ, ఇతరుల మీద కాదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తారనమాట సారు. అంటే మనం గొర్రెలమైతే ఇతరులు గూడా మన మీద ఆధిపత్యం చూపిస్తారు. అంటే మనం ప్రతిదానికి తల ఆడిస్తూ ఉంటే మిగతా వాళ్ళేం జేస్తుంటారు? మనల్ని అణగదొక్కడానికి, వాళ్ళ ఆధిపత్యం చూపించడానికి, అధికారం చెలాయించడానికి చూస్తూ ఉంటారు. మన మనసులో అనుకున్నది గాని, మనకున్నటువంటి జ్ఞానం గాని, మనం చెప్పగలిగితే వాళ్ళకర్థమవుతుందనమాట. అంతేగాని వాళ్ళు వాళ్ళ మీద మనం ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు. మన మీద మనం ఓహ్! నాలో ఈ గుణముంది. ఇది నేనక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని చక్కగా వింటున్నానా లేదా అని మనకు మనం చెక్ చేసుకొని, అక్కడ మనం అవేర్‌గా ఉండాలి. నెక్స్ట్ ఐదవ పాయింటొచ్చి, యాంత్రికమైన జీవితాన్ని మార్చుకోవాలి అని తెలుసుకోండి. అంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రతిదీ గూడా ఒక లైఫ్ బిజీగా కొన్ని కొన్ని పనులతో బిజీ అయిపోతున్నామనమాట. అంటే మన జూమ్ క్లాసులు గూడా చూడండి ఒక్కోసారి దానికి పరిగెత్తి ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత గూడా అబ్బా! ఏంటి కాస్త గూడా రెస్ట్ లేదే అనేటటువంటి స్థితిలో ఒకానొక సమయంలో ఇది ప్రతి ఒక్కరికి అనిపించిందో లేదో నాకైతే అనిపించిందనమాట. అయ్యే! మరీ కాస్త పరుగులయిందే, మరీ యాంత్రికంగా అయిపోయిందే. ఆ టైం దీనికి, ఈ టైం దానికి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నట్టు లేదే అని ఒక్కొక్క టైంలో మనకనిపిస్తుందనమాట. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాంటి యాంత్రికమైన జీవితాన్ని మార్చుకోవాలని మీరు తెలుసుకోండి. పత్రి సార్ గూడా అంటుంటారు. డైలీని డైలీ రొటీన్‌ని అప్పుడప్పుడు బ్రేక్ చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే లేసి చక్కగా ధ్యానం జేస్తున్నాము. ఒక్కో రోజు దానికి మార్పుగా లేచి ప్రకృతిలోకి వెళ్లి హాయిగా సెన్స్ ఆర్గాన్స్‌ని ఉపయోగించుకోమని చక్కగా సార్ మనకి చెప్పారు గదా! చక్కగా ప్రకృతిలో ఆ కళ్ళని సుదూర తీరాలని చూస్తూ ఉండడం, చక్కటి సౌండ్‌లని వినడం, మంచి వాటిని స్మెల్ జేయడం, టచ్ చేయడం, ఇవన్నీ కూడా టేస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఆ నేచర్‌లోకెళ్ళి అలా బ్రేక్ చేసుకుంటూ, ఆ యాంత్రికమైనటువంటి జీవితంలోంచి మనం బయటపడాలి. మనల్ని మనమే మార్చుకోవాలి. ధ్యాన సాధనకి వచ్చి ధ్యానానికొచ్చి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలయింది, 3 సంవత్సరాలవుతుంది. మనం ఎంత ఇంప్రూవ్‌మెంట్ అవుతున్నాము? అలాగే ఉన్నామా? ఇప్పుడేమన్నా ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరానికి ఏమన్నా మార్పొచ్చిందా? లేదా? కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. విషయాలన్నీ నిజం కావు. ఎండమావులు ప్రతి చోట ఉంటాయని చెప్పిందంతా నమ్మకండి. ఇక్కడ మనకి చెప్తున్నారు సిక్స్త్ పాయింటు. విషయాలన్నీ నిజం కావు. ఎండమావులు ప్రతి చోట ఉంటాయని తెలుసుకోండి. అంటే ఇక్కడ ప్రతి చోట కూడా ఏదో గొప్పగా గావచ్చు, తక్కువగా గావచ్చు, ఇతరులను ఉద్దేశించి కావచ్చు, ఏవేవో చక్కగా చెప్పేస్తూ ఉంటారనమాట. కానీ దాంట్లో ఏ గురువు చెప్పినా, ఎవరు చెప్పినా దీంట్లో సత్యం ఉందా లేదా? ఆఖరికి వంశీ సార్ చెప్తారు. ఇక్కడ నేను చెప్తున్నది కూడా మీరు సత్యమో కాదో మీరు మీరు చూసుకోండి. మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పింది వినాలని ఇక్కడ నేను చెప్పట్లేదు. మీకు మీ అంతరాత్మతో, మీ ఆత్మశక్తితో మీరు కనెక్ట్ అయ్యి తెలుసుకోండి. నాకిలా కనపడింది. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చింది. అరే! తనకి ఇలా వచ్చింది. ఇది నిజమేనా కాదా? నేను కూడా టెస్ట్ చేసుకుంటాను. నేను కూడా ఇలా అడిగితే వస్తుందా లేదా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్వరు కూడా ఎవ్వరిని ఉద్దేశించినవి ఏవి కావిక్కడ. వాళ్ళకొచ్చిన అనుభవం అది గొప్పదా కావచ్చు, తక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వాళ్ళకొచ్చినటువంటి అనుభవం వాళ్ళకి గొప్పగా ఉండొచ్చు. కానీ మనకి అది సత్యమో కాదో తెలుసుకొని దానిలో ముందుకు వెళ్ళాలి. అంటే దీనికి ఒక పద్యం గూడా జెప్తారు గదా! వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక కనికల్ల నిజము తెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అంటే ఎవరు ఏది జెప్పినా నువ్వు చకచక చకచక చక అని ఇప్పుడు శాకాహారం మానేయాలి అంటే కొంతమంది చకచక మానేశారనమాట. అంటే వాళ్ళకి అంత స్థితి ఉండి కూడా మానుండొచ్చు. లేదంటే ఆ రోజు చెప్పారు కాబట్టి మానేసాము. మళ్ళీ ఇంకో రోజు తినాలనిపిస్తే తినేయడం అనేది కాదు గదా ఇక్కడ. చకచక అప్పటికప్పుడే వినేసేసి అది దానిలో ఉన్నటువంటి నిజం తెలుసుకోకపోతే మళ్ళీ అక్కడ అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అన్ని ఎండమావులు అన్ని చోట్ల ఉంటాయి. విషయాలన్నీ కూడా నిజం కావు. భౌతిక నేత్రాలకి ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఒక మాయ ఫ్రెండ్స్. దాన్ని మనం ఆధ్యాత్మికంగా వాటి యొక్క స్థితిగతులను ఆత్మతత్వంతో ఆలోచించగలిగితే అక్కడ మనకి సత్యం ఏంటో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆలోచించే విధానం ధ్యాన సాధన నిరంతరం నేర్చుకోండి. అంటే ఇక్కడ మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము? ఆధ్యాత్మికంగా అడ్డంకులు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, చక్కగా ముందుకెళ్ళాలి, ఉన్నత స్థితికి నేను రావాలి, ఆత్మ వికాసాన్ని నేను పెంపొందించుకోవాలి అని మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు, నువ్వు మళ్ళీ ఆలోచనలు భౌతికంగా నాకు ఆ కోరికలు, ఈ కోరికలు తీరాలి అని ఎలా ఉన్నామా అని ఆలోచన విధాన్ని మనం విచక్షణతో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ధ్యాన సాధన కూడా నిరంతరం ఈరోజు నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసినంత సేపు నేనేం ఆలోచించాను? ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక స్థితి గురించి ఆలోచించానా? నా యొక్క సమస్యలు, నా ఆలోచనలతో నింపేసానా? కూర్చున్న ఒక గంట కూడా నేనెలా ఉన్నాను? ఈరోజు విష్ణుమూర్తితో మనం ధ్యానం చేశాము. చక్కగా ఆయన యొక్క చైతన్యాన్ని మనం తీసుకోవాలి అంటే, నేను ఆలోచనలు చేస్తూ కూర్చుంటే, ఊరికే మ్యూజిక్ వస్తూ ఉంది. నేను గమ్మున కూర్చోన్నానంటే ఏం ప్రయోజనం ఫ్రెండ్స్? మనం చెక్ చేసుకోవాలి. నిరంతరం మనం ఆ యొక్క ధ్యానాన్ని ఈరోజు ఒక ఒక గంటలో ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను ఉండాలా లేదా? కొన్ని సంవత్సరాలవుతుంది. నేను ఆ గంటలో నేను ఎంతసేపు హాయిగా ఆ చైతన్యానికి నేను కనెక్ట్ అవుతున్నాను. ఎంత తపనతో నేను చేస్తున్నాను. ఏదో టైమ్ పాస్ లాగా చేస్తున్నానా? లేదా సిన్సియర్‌గా చేస్తున్నానా? అని ఇలా చెక్ చేసుకుంటూ ఆ ధ్యాన సాధనను నిరంతరం కూడా ప్రతిరోజు ఈరోజు నేను ఇలా చేయగలిగాను. రేపు ఇంకా చేస్తాను. ప్రతిరోజు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కలల్లో జ్ఞానం తీసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని చక్కగా నాకిలా వచ్చింది. దీన్ని నేను గతంలో ఎవరికో ఇచ్చాను కాబట్టి నాకిప్పుడు ఈ సమస్యొచ్చింది. దీన్ని నేను విపాకం చేసుకుంటాను. ఇలాంటి బాధ నేను ఇంకెవరికి ఇవ్వను. ఈ జ్ఞానాన్ని నేను అందరికి పంచుతాను, సేవ చేస్తాను. ప్రాయశ్చిత్తం కదా! పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం. మనకి ఎక్కడైనా ఈ 3 పాయింట్లు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా ఈ 7 పాయింట్లను మన లైఫ్‌లో మనం ఆధ్యాత్మికంగా అడ్డంకులను అధిగమించాలి అంటే ఈ 7 పాయింట్లను కూడా మళ్ళీ ఒక్కసారి చక్కగా గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ పరిపూర్ణత కోసం నిజంగా తప్పించడం. మీకు అవసరమైన వాటిని నేర్చుకోండి. అనవసరమైన వాటిని వదిలిపెట్టండి. మీరు చేస్తున్న దాని పట్ల ఎరుకతో ఉండండి. మీ పైన మీరు ఆధిపత్యం పొందాలని తెలుసుకోండి. యాంత్రికమైన జీవితాన్ని మార్చుకోవాలి అని తెలుసుకోండి. విషయాలన్నీ నిజం కావు. ఎండమావులు ప్రతి చోట ఉంటాయని తెలుసుకోండి. ఆలోచించే విధానం, ధ్యాన సాధన నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఈ 7 పాయింట్లని చక్కగా మన జీవితంలో చక్కగా ఇంప్లిమెంట్ చేసుకొని, మనం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ అడ్డంకులను దాటి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం ఫ్రెండ్స్. మనకింతటి జ్ఞానాన్ని చక్కగా అందించినటువంటి మన వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనకి ఈ చక్కటి ప్లాట్‌ఫార్మ్‌ని అందించినటువంటి మానస మేడం గారికి, ప్రశాంత మేడం గారికి, విన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.